ట్రైడాట్ మెథడ్ అనేది కంపల్సరీగా చేయిస్తున్నారు. ట్రైడాట్ మెథడ్లో ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానికి మినిమం ఒక 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, విండో పీరియడ్ ఉంటుంది. 3 months ఆ 3 years తర్వాతే మనకి అందులో తెలుస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది కాకుండా మనకి ఇమీడియట్గా కొంచెం ఎర్లీగా మనకు తెలియాలి అంటే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ ఉంటుంది, యాంటీబాడీ కల్చర్ మీద డెవలప్ అవుతుంది, అది కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. అలా కాకుండా హెచ్ఐవి వైరల్ లోడ్స్ లేదా హెచ్ఐవి క్వాలిటేటివ్ టెస్ట్ అండ్ పీసీఆర్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి. ఆ మెథడ్ ద్వారా టెస్టింగ్లో చేసినా సరే హెచ్ఐవి ఉందా లేదా అనే విషయం మనకు బయటపడుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన లక్షణాలు మనకు చెప్తాయి. అంటే కొన్ని లక్షణాలు బండ గుర్తులుగా ఉంటాయి. ఆ బండ గుర్తు లక్షణాలు ఏంటంటే ఒకటి ఫీవర్ అనిపించడం, అంటే ప్రతిదీ కంటిన్యూస్గా ఫీవర్ ఉండాల్సిన అవసరం లేదు. వారంలో ఎప్పుడైనా 2-3 సార్లు లేదా నెలకు 2-3 సార్లు రావచ్చు. కాకపోతే సడన్ వెయిట్ లాస్ ఉంటుంది. ఒక నెలలోనే 5 kgs 10 kgs తగ్గిపోతుంటారు. అంటే అలసట ఎక్కువ అనిపిస్తుంటుంది, ఏది చాతగాంతనంగా అనిపిస్తుంటుంది, ఏది చేయాలని కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఈ లక్షణాలని మనకు ఎక్కువగా హెచ్ఐవిలో కనబడుతుంటాయి. రెండో విషయం ఏంటంటే ఊరికే డయేరియా రావటం, అంటే విరోచనాలు పట్టుకోవటం, మోషన్స్ ఎక్కువ అనిపించడం, ఒకేసారి 10-20 మోషన్స్ రావటం, నోరు ఎక్కువగా పొక్కిపోవటం, నోట్లో వైటిస్ ఫంగస్ డెవలప్మెంట్ అవ్వటం, మళ్ళీ తినడానికి కూడా ఇబ్బంది కలగడం లక్షణాలు మేజర్గా మనం దీంట్లో గమనించాల్సిన అవసరం. ఎన్ని మందులు ఇచ్చినా టెంపరీగా తగ్గటం మళ్ళీ ఇమ్మీడియట్గా రిపీట్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, ఫీవర్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది హెచ్ఐవి ఎందుకు కాకూడదని ఆలోచించిన తర్వాత మిగతా వాటికి వెళ్ళాలి తప్ప మిగతా ఆలోచించి హెచ్ఐవికి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అది చెక్ చేసుకోవడం. అండ్ చాలామంది మూర్ఖంగా ఏం ఆలోచిస్తారంటే మాకెందుకు హెచ్ఐవి ఉంటుంది అనుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు, అది ఏ విధంగా రావచ్చు. మీకు సెక్సువల్ కాంటాక్ట్గా ఉన్నా ఉండకపోయినా వేరే విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాత్రం హెచ్ఐవి టెస్ట్ చేసుకున్నాక మిగతాకి వెళ్ళటం మంచిది.